ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని మరొక రోజును అనుగ్రహించి 4611వ రోజుకు నడిపించారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ ఇలాగ నిర్విరామంగా జరగడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకుందాం. బ్రదర్ రూఫస్ గారు ప్రార్థన చేస్తారు. హైదరాబాద్ నుంచి బ్రదర్ రూఫస్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, గతించిన రాత్రంతా మమ్మల్ని కాపాడి మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరొకసారి ప్రాతకాల సమయమనే ప్రభా మమ్మను సజీవుల లెక్కలో ఉంచి ఆయన మమ్మను ప్రాణముతో ఊపిరితో కూడా ఉంచి ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే ప్లాట్ఫామ్ లో ప్రభా జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ మీరు కలిపినందుకు మీకు వేల కొలది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అన్ని దినము కూడా ప్రభా తండ్రి మీ యొక్క వాక్యాన్ని వినటానికి ఉదయకాలంలోనే ప్రభా తండ్రి మేము లోకంలోనికి వెళ్ళక మునుపు ప్రభా మా పనిపాట్లు చేసుకోక మునుపు నైనా మీ యొక్క తండ్రి నైనా చక్కటి వాక్యాన్ని మేము వినటానికి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ దినమంతా కూడా ప్రభా తండ్రి నైనా నెమరు వేసుకుంటూ గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ధన్యత కొరకే మేము స్తుతిస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క ప్రభా తన బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ అంతటినీ ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. తండ్రి నాయన మీరే నడిపించి మీ నామములకి అత్యధికమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుందరని యేసు ప్రభా అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. మన మధ్య ప్రొద్దుటూరు నుండి బ్రదర్ ఎన్ రాజారావు గారు ఉన్నారు. వారు ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అన్నా వందనాలు. ప్రభునందు ప్రియులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. నీ సన్నిధిలో సాగిలపడి నిన్నారాధించెదము, నీ పద సన్నిధి నాకది పెన్నిది, స్తోత్రము యేసు ప్రభో. నీ పద సన్నిధి నాకది పెన్నిది, స్తోత్రము యేసు ప్రభో. నీ సన్నిధిలో సాగిలపడి నిన్నారాధించెదము, మా కొరకై నీ తనువును రాక్తము దారవోసితివి, మా కొరకై నీ తనువును రాక్తము దారవోసితివి, మా పాపములను విడిపించితివి, పరమదయాళుడవు. మా పాపములను విడిపించితివి, పరమదయాళుడవు. నీ సన్నిధిలో సాగిలపడి నిన్నారాధించెదను, మా పాపములు అపరాధమును చంపివేసితివి, మా పాపములు అపరాధమును చంపివేసితివి, నీ కృప కనికరముల ద్వారా మమ్ము బ్రతికించితివి, నీ కృప కనికర వరములు ద్వారా మమ్ము బ్రతికించితివి. నీ సన్నిధిలో సాగిలపడి నిన్నారాధించెదము, నీ పద సన్నిధి నాకది పెన్నిది, స్తోత్రము యేసు ప్రభో. థ్యాంక్ యూ నా అందరికీ వందనాలు.
వందనాలు ఉదయ్, చక్కని పాట పాడి దేవుని మహిమపరిచారు. ఆ దేవుని సన్నిధి మనకు ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాక్యం అందించడానికి నియమించబడిన దేవుని సేవకులు బ్రదర్ రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు మార్కాపురం నుండి వాక్యం అందిస్తారు. వాక్యం కొరకు బ్రదర్ పాలూరు రవి గారు ప్రార్థన చేస్తారు. పాలూరు రవి. దయగల తండ్రి, కృపగల మా నాన్న, జీవాధిపతి, నమ్మకమైన దేవుడవు, నిత్యమైన దేవుడవు, సత్యమైన దేవుడవు, శాశ్వతమైన దేవుడు తండ్రి. అయ్యా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా నాయన. అయ్యా ఈ నూతన దినంలో ఉదయకాలంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా ఈ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేసి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచి ఒక నూతన దిన దయాకిరీటం ఇచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ దాసుని నిలబెట్టుకున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఆధ్యాత్మికంగా ప్రభా మరి మీరు ఏమి విరిచి వడ్డించినాయి ఉన్నారు ప్రభా. ఆత్మీయ భోజనాన్ని మాకు సిద్ధపరిచేందుకై కూడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఈ కుడికకు మీరు అధ్యక్షత వహించండి, సహాయం దయచేయండి. మీ దాసు నోటిని మీ బూరగా చేసుకునే ప్రభా మీకు ఆత్మీయ భోజనాన్ని విరిచి వడ్డించమని మాకు కావలసినటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి సమకూర్చమని సహాయం దయచేయమని, ఈ కూడికకు మీరే అధ్యక్షత వహించమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని వేడుకుంటూ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారును, మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామంలో స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులారా, మన దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపడి మన మధ్యకు బ్రదర్ రాజ్ కుమార్ గారు మార్కాపురం నుండి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రదర్ వందనాలు బ్రదర్. అధ్యక్షులుగా నడిపిస్తున్న వారికి, ఈ యొక్క లైవ్ లో పాల్గొన్న వారందరికీ యేసుక్రీస్తు ఘనమైన వందనాలు తెలియజేస్తున్నాను. భాగము 121వ కీర్తన చదువుదాము. నేను చదువుతున్నాను. మొదటి వచనం నుండి కొన్ని భాగాలు నేను చదువుతాను. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములను ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ పాదములను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మంచి విశ్రాంతినిచ్చారు. ఉదయకాల సమయంలో నీ పాదాలను ఆశ్రయించే ధన్యతనిచ్చారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతుండగా నీ కృపను ప్రసాదింప చేయండి. నీ సహాయము లేకపోతే ప్రయోజనం లేదు. మరి చేరి వచ్చిన వారికి నా తండ్రి, మరి జూమ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కావలసిన నీ వాక్కులు వినిపించి మీరే మహిమపరచబడమని, నాతో మాతో మాట్లాడే దేవుడు విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ నీ సహాయము కొరకు అర్జిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లైవ్ లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మనం సహజంగా గమనించినట్లయితే 121వ కీర్తన ఇది యాత్ర కీర్తన. దైవ గ్రంథం 150 కీర్తనలో మరి 15 కీర్తనలు 120వ కీర్తన నుండి మరి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలుగా మనం గమనించగలం. కానీ మరి సహజంగా మనము ఒక మాటను మాత్రము ఎక్కువగా ప్రయాణాలలో ఆయా సందర్భాలలో మనం వర్ణిస్తుంటాం. ఏంటి ఆ మాట అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే మాటను మనము ఎక్కువగా మన ప్రయాణాలలో లేదా ఎదుటివారు ప్రయాణిస్తున్నప్పుడు మనము ప్రార్థన చేస్తున్న మాట ఎక్కువగా ఉచ్చరిస్తున్నట్టుగా మనం చూడగలం. మనము
ఈ యొక్క 121 కీర్తనను జాగ్రత్తగా 8 చరణాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి 6 పర్యాయములు నిన్ను కాపాడువాడు అనే మాట మనం చూడగలం. నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు. పిల్లారా, మనము 3వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తే నిన్ను కాపాడువాడు అని చూస్తాం. 4వ చరణం మొదటి భాగంలో ఇశ్రాయేలును కాపాడువాడు చూస్తాం. మరి 5వ చరణంలోనే మొదటి పేరాలో యెహోవా నిన్ను కాపాడువాడు అనే మాట చూస్తాం. మరి 7వ చరణంలో ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడువాడు అనే మాట చూస్తాం. దాంట్లోనే 4వ పేరంలో నీ ప్రాణమును కాపాడువాడు అనే మాట చూస్తాం. మరి 8వ చరణం చివరి పేరాలో యెహోవా నిన్ను కాపాడువాడు అనే మాట మనం చూస్తాం. పిల్లరా, కాపాడువాడు కాపాడువాడు అనే మాట మనకి ఎక్కువగా ఇక్కడ కనబడుతున్నట్టుగా మనం చూడగలం. మనము మన ప్రభు వారికి ఉన్న పేరులో ఆయన కాపాడువాడు, విడిపించువాడు, విడుదల చేయవాడు, రక్షించువాడు, తోడుగా ఉండువాడు. అంతేకాదు ఆయన మన పక్షాన ఉండి వేద్యమాడువాడని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న పేర్లలో ఒక పేరు కాపాడువాడు. కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు అనే మాట మనం చదిస్తూ ఉంటాం. మన ప్రభువుకున్న పేర్లులో ఒక పేరు కాపాడువాడు. కాపాడువాడు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయన కాపాడువాడు. అవును ప్రియులారా, మరి మనము గమనించినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి మరి న్యాయాధిపతుల కాలంలో మరి ఆయన న్యాయాధిపతిగా ఉండి కాపాడుతూ వచ్చాడు. రాజుల కాలంలో ఆయన వారికి ఒక రాజుగా ఉండి కాపాడుతూ వచ్చాడు. మరి మనకు తెలుసు, మరి యాజకుల విధానాలను మరి ఆయన మంచి యాజకుడుగా ఉండి కాపాడుతున్నట్టుగా మనం చూడగలం. ఆయన రాజుల కాలంలో, యాజకుల కాలంలో, మరి లేవీల కాలంలో మరి ఆయన ఒక మంచి లేవీడుగా ఉండి కాపాడుతున్నట్టుగా మనం చూడగలం. తుదకు ఏ రీతిగా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన కాపాడువాడు, మన పితరులను కాపాడువాడు, యుగాంతమందున్న మనములను ఆయన కాపాడువాడు. కాపాడువాడు అనే మాట మనం ఎక్కువగా ఉచ్చరిస్తున్న మాట, మన నోటితో వర్లిస్తున్న మాట మంచిదే. కానీ ప్రేమ కలిగిన దేవుడు కాపాడువాడు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా ఆయన కాపాడు, ఆయన కాపాడుతాడు, ఆయన కాపాడుతాడు అనే మాటలు మనం చూస్తున్నాం. నిన్ను కాపాడువాడు, నీ పాదములను కాపాడువాడు అనే మాటలు మనం చూస్తాం. పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడు, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతాడు. యెహోవాయే కాపాడువాడు, ఏ అపాయం రాకుండా కాపాడువాడు, నీ ప్రాణములను కాపాడువాడు, నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడు అనే మాటలు మనం చూస్తున్నాం. పిల్లారా, మరి 6 పర్యాయములు కాపాడువాడని మనం ఇక్కడ చూసినా, కానీ సందర్భాలను ఒక 10 సందర్భాలను మనం చూస్తాం. ఆయన కాపాడువాడని, నీ పాదములను కాపాడువాడని, నిన్ను కాపాడువాడని, ఆయన పట్టణమును కాపాడువాడని, ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడని, వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడని ఇలాగా మనం చూడగలం. ఆయన కాపాడువాడు. మంచిదే. మరి బాధ్యత కలిగిన సేవకులుగా ఉంటున్నవారు, అంటే నాతోటి జతపని వారిగా ఉంటున్నవారు, మరి బాధ్యత కలిగిన పెద్దలుగా ఉంటున్నవారు, మరి బాధ్యత కలిగిన పరిచారకులుగా ఉంటున్నవారు, రక్షించబడిన విశ్వాసులు తన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతుండగా ప్రభు కాపాడుతూ వస్తున్నాడు. కానీ మనము కూడా మనము కాపాడుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తిరిగిన వారివే. బహుశా ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్నవారు, ఈ జూమ్ మీటింగ్లో ఉన్న వారిలో మరి ఆ వాక్యం తెలియని వారు ఎవరు లేరు, అందరూ కూడా వాక్యం తెలిసిన వారే. కానీ పిల్లారా గమనించాలి, మనము కాపాడుకుంటా చాలా అవసరము అనే సత్యాన్ని మనం ఎరిగిన వారిమే. ఒక మాటను మనం గమనిస్తే మహాభక్తుడైన మరి పౌలు గారు ఒక మాట తెలియజేశారు. 4వ అధ్యాయం 7వ వచనంలో
మనము తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమును కాపాడుకున్నాడు, మంచి పోరాటము పోరాడాను అనే మాట మనం చూడగలం. పౌలు గారిని గురించిన సంగతులను మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు ప్రారంభములో వెన్నుకున్న మరి 12 మంది శిష్యులలో ఒక్కడిగా ఆయన లెక్కించబడలేదు. తర్వాత 70 మందిని వెన్నుకున్నట్టు మనం ఎరుగుదము. వారిలో కూడా ఆయన లెక్కించబడినట్టుగా మనం గమనించాం. కానీ మరి ఎబ్రిలకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ప్రకారం తల్లి గర్భమందు ఆయన ఉండినప్పుడే ప్రభువు ఆయనను చూశాడని, ఏర్పాటు చేసుకున్నాడని, తన పరిచర్యకు నియమించాడనే మాటలు మనం గమనించగలం. అంతేకాకుండా అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో కూడా నేను వేరుపరుచుకున్న సాధనము అనే మాటలు మనం చూడగలం. ప్రభువు వారు తన కృపచేత ఆయనను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలం. ఒక పరిచర్య చేయడానికి నేటి దినాలలో వారసత్వపు పరిచర్యను మనం చూడగలం. ఇంటిలో ఉన్న సంఘాలు, తండ్రి సేవకుడైతే కుమారుడు సేవకుడు కావాలి, తర్వాత ఆయన కుమారుడు సేవకుడు కావాలి. కారణం దైవ నిర్ణయము ఉన్నదో లేదో అది తర్వాత మనం ఆలోచన చేస్తే వారసత్వంగా వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది ప్రాపర్టీని కాపాడుకొనుట కొరకు వారి ఆస్తులు, వాళ్ళ బిల్డింగులు కాపాడుకొనుట కొరకు వారసత్వముగా పరిచర్య చేస్తున్నట్టు మనం చూడగలం. పరిచర్య చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఒక సమర్పణ భావము కలిగిన వారిగా దైవ నిర్ణయములో వెన్నుకొని ప్రభువు చేత వేర్పాటు చేయబడి ప్రభు చేత నిర్ణయించబడిన వారిగా ప్రభు పరిచర్య చేస్తే ఆ పరిచర్యను ప్రభు దీవిస్తాడన్నట్టుగా మనం చూడగలం. పిల్లలు జాగ్రత్త గమనిస్తే కొంతమంది వారికై వారు వెన్నుకొని నేను ఈ పరిచర్యకు ఉన్నట్టుగా మనం చూడగలం. కొంతమంది మాత్రం మనుషుల చేత, కులాలు, బంధువులు, రక్త సంబంధులుగా వెన్నుకుంటున్న విధానాన్ని మనం చూడగలం. కొంతమంది మాత్రము మనుషుల చేత మరి వారు ప్రోత్సహించబడి, ఈ వ్యక్తి అయితే చదువుంది, డబ్బుంది, ఈ పరిచర్యలో మరి జాగ్రత్తగా చేయగలడు, ఏదైనా మనకు కూడా సపోర్ట్ చేయగలడని అది ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూడగలం. కొన్ని సంఘాలలో వర్తున్నవాడు, దేవుని పిలుపున్నవాడు, దేవుని పరిచర్యలో నమ్మకంగా జీవిస్తున్నవాడు, ఈ వ్యక్తి అయితే దేవుని పరిచర్య నమ్మకంగా కొనసాగిస్తాడని మరి ఆ రీతిగా ఏర్పాటు చేస్తున్న వారిని మనం చూస్తాం. మరి అనేక టైప్ ఆఫ్ గా మరి ఆ పరిచర్యలో ఉండేవారిని, పెద్దలు కానీ మరి పరిచారకులు కానీ సేవకులు కానీ మనం ఉండేవారిని మనం చూడగలం. కానీ ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే విశ్వాసమును కాపాడుకుంటుంది. విశ్వాసం అనేది అది విశ్వాసులకు సంబంధించిన మాట కాదు. ఒకప్పుడు విశ్వాసులు, తరువాత పరిచారకులు, లేదు తరువాత పెద్దలు, లేదు తరువాత సేవకులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరము విశ్వాసులము గనక మన విశ్వాసాన్ని కాపాడుకొనుట అవసరమైనది అనే సత్యాన్ని గమనించాలి. మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నేను పెద్దను కదా, నా విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను కాపాడబడిన వ్యక్తిగానే ఉన్నాను అనుకోవడానికి వీలులేదు. మన దినచర్యలో చూపులు, మాటలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, ఊహలు, ఉద్దేశాల వలన మనము కాపాడుకొనుట అవసరమని సత్యాన్ని గమనించాలి. విశ్వాస పరుగులో ముందుకు సాగుతున్న వ్యక్తి అయినా తను కాపాడుకోవాలి, సేవకుడైనా తను కాపాడుకోవాలి, పెద్దయినా కాపాడుకోవాలి, మరి పరిచారకుడైనా కాపాడుకోవాలి, మరి ముఖ్యంగా విశ్వాసులు కూడా కాపాడుకోవాలి. పిల్లారా గమనించాలి, మనం ఇక్కడ చూస్తున్న మాట 7వ వచనంలో ఆయన మంచి పోరాటము పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను అనే మాట మనం చూడగలం. పిల్లారా మంచి పోరాటం, పిల్లారా గమనించాలి, ఒక సోల్జర్గా, ఒక గుడ్ సోల్జర్గా ముందుకు సాగాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం ఇక్కడ గమనిస్తున్నాం.
మంచి పోరాటం పోరాడే వారిగా ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. పిల్లల విశ్వాసాన్ని కాపాడుటకు పోరాడాలి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసినట్టుగా రక్షణ పొందామని చెప్పుకొని బాధ్యత కలిగిన వ్యక్తులుగా ముందుకు సాగుతున్న వారు కూడా శోధించబడడానికి వీలవుతుంది. మరి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రార్థనలో నిలకడగొనుట కాపాడుకోవాలి. వాక్యమును నిలకడగా ధ్యానించుట కొరకు కాపాడుకోవాలి. మరి అంతేకాదు పరిశుద్ధతను కాపాడుకోవాలి. సంఘ సావాసములో జీవించుటకు కాపాడుకోవాలి అనే సత్యాన్ని మనం గమనించాలి. విశ్వాసమును కాపాడుకుంటేనే మంచి పోరాటం పోరాడి తినన్నాడు అంటూ ఇంకో మాట అన్నాడు, నా పరుగు విశ్వాస జీవితంలో కడముట్టించి తిని అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, నా పరుగు కడముట్టించాను అనే మాట మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే మన విశ్వాసమును కాపాడుకోవాలి. నా ప్రియ పెద్దలారా, నా ప్రియ పరిచారకులారా, నా తోటి సేవకులారా, మన విశ్వాసమును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ధనములో మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయాలి. ధనములో మనం ఏ రీతిగా ఉంటున్నామనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎదుటి వారికి ప్రేమ చూపించే విషయంలో ఎలా ఉంటున్నాం, ఎదుటి వారిని క్షమించే విషయంలో ఎలా ఉంటున్నాం, ఎదుటి వారికి సలహాలు ఇచ్చే విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం. ఏ రీతిగా అయినా కానీ లోక మాలిన్యము అంటే అవకాశం ఉంది. మనలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే మాట మనం చూస్తున్నాం. పిల్లలు ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నాడు అని అంటే, మరి తిమోతికి రాస్తూ మరి పౌలు గారికి 19 మంది ఆయనతో పాటు జతపని వారిగా ఉన్నట్టుగా మనము పత్రికల ఆధారంగా మనం చూడగలం. వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మరి తిమోతి అనే మాట చూడగలం. మనము తిమోతికి రాసిన మనము పత్రికలో జాగ్రత్తగా గమనిస్తే ఆయన 2 సందర్భాలు 2 విషయాలు చెప్తాడు. నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలిచి లేడు, అందరూ నన్ను విడిచిపోయారు అనే మాట మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో మరి 16వ వచనంలో మాట చూస్తాం. 1వ అధ్యాయములో కూడా మనం చూడగలం. మరి తిమోతికి రాసిన 1వ పత్రికలో ఆ మాటను మనము చూడగలం. ఇలా గమనించాలి. ఆసియాలో ఉన్న వారందరూ 1వ అధ్యాయం 15వ వచనంలో ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయారు. దేమ అనబడిన వ్యక్తి కూడా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడు. విశ్వాసమును కాపాడుకుంటారని అనుకున్నవారు, మరి విశ్వాసులుగా ఉంటున్నవారు, నాతోటి ఖైదీ అనుభవం ఉన్నవారు, ప్రియమైన వారిగా ఉన్నవారు, మరి అలా అంతేకాదు క్రీస్తు యేసునందు ఉన్నవారు, జతపని వారిగా ఉన్నవారు, మరి వారి వందన వచ్చిన కూడా నేను రాశాను. దేమ లాంటి వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు. తిమోతి నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ఏంటి పిల్లారా, మరి 7వ వచనములో ఆ మాట చెప్తూ 9వ వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. సంఘాన్ని, సేవకుల్ని, సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తన్ను తాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండగా ఇహలోక వాంఛ, కోరిక, ఆశ వలన నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎంతో వేదనతో, దుఃఖంతో ఆ మాటను మరి తిమోతికి తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇలా వీరందరి గురించి చెప్తూ తిమోతి నా విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడాను అన్నాడు. వినండి పిల్లలు, 6వ వచనంలో అన్నాడు, నేను ఇప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. పిల్లలు గమనించాలి, ఆయన మరణించే ముందు ఇది చివరిగా ఆయన రాసిన పత్రికని చరిత్రాధారంగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన శిరస్థావన చేయబడ్డానికి మరి సిద్ధపడినట్టుగా మనం చూడగలం.
పిల్లారా గమనించాలి, దేవుని మాటల వైపు మనం మనసు పెట్టి, ప్రాణార్పణముగా ప్రభు కొరకు నేను పోయబడి ఉన్నాను, ఇలాగా తన జీవిత సాక్ష్యాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. పిల్లారా తెలియక చేసి తిని కనికరించబడ్డాను అనే మాటలు మనం చూడగలం. అవిశ్వాసము వలన చాలా మంది మరి ఈ లోక సంబంధమైన వాటికి దాసులై బానిసలైనట్టుగా మనం చూడగలం. చాలా జాగ్రత్త మనం గమనిస్తే, ప్రభు నన్ను కనికరించాడు, ప్రభు నా పట్ల కృప చూపించాడు, నా పక్షాన ఆయన నిలిచి నన్ను బలపరిచి తాను నియమించిన పరిచర్యకు నమ్మకమైన వాడిగా ఎంచాడనే మాటలు మనం చూడగలం. మనమల్ని మనము కాపాడుకొనుట అవసరం. మన చూపులను కాపాడుకోవాలి. పెద్దలారా, సేవకులారా, పరిచారకులారా, విశ్వాసులారా చెప్పే నేను, వింటున్న వారందరూ కనులను కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, చెవులను కాపాడుకోవాలి, అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. దేవుని లేఖనం చెప్తున్నమాట. మనమల్ని మనము కాపాడుకుంటా అది దేవునికి మహిమ, మన ఆత్మీయ ఎదుగుదలకు క్షేమము అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మరి పిల్లల యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 23వ వచనములో ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించగలం. 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన మాట యాకోబు భక్తుడు తెలియజేసినట్టుగా మనం చూడగలం. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే అన్నాడు. పిల్లారా గమనించాలి, వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనసుని పోలి ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే అతడు మరిచిపోవును అనే మాటలు మనం చూస్తున్నాం. సహజ ముఖము, పిల్లారా గమనించాలి, వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడు. మనం వాక్యం బోధిస్తున్నాం, వాక్యం వింటున్నాం, దాని ప్రకారము ప్రవర్తించుట అది క్షేమం. కానీ పిల్లారా గమనించాలి, వారు చెప్పుదురే గాని చేయరు అనే మాట మనం చూడగలం. పిల్లారా గమనించాలి, తీర్పు ఎదుటివారికి అని భావించగలం, మనకు కూడా అదే తీర్పు ఉంది అనే సత్యాన్ని మనం గుర్తిరిగిన వారమైతే అది మనకు క్షేమం. ప్రభువారు కొండ మీద ప్రసంగంలో తీర్పు తీర్చకుడి, కొలుసు కొలత చొప్పున తీర్పు తీర్చబడును అనే మాట మనం చూడగలం. పౌలు గారు ఏమైతే చెప్పాడో అది ఆయన చేశాడు. నేను ప్రభును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. నాకున్న సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. నేను భ్రష్టుడనై పడుకున్నట్లు నా శరీరము నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నానని చెప్పాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అని చెప్పాడు. అందుకే అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడ ముట్టించి తిని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ప్రకారము ప్రవర్తించని వారిగా ఉన్నామా, ప్రవర్తించే వారిగా ఉన్నామా అనే సత్యాన్ని గమనించాలి. మనం చెప్పొచ్చు, విశ్వాసులు ఇలా ఉండాలి, పెద్దలు ఇలా ఉండాలి, పరిచారకులు ఇలా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి, ఇది వాక్య క్రమం, వాక్యం ఇలా సెలవిస్తుంది అని మనం చెప్పవచ్చు. అది మనకు కూడా వర్తిస్తుంది అనే సత్యాన్ని జాగ్రత్త మనం గమనించాలి. చెప్పే నేను లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏమి బోధిస్తుంది అనే సత్యాన్ని గమనించాలి. మనకు తెలుసు అది 2 అంచుల గల ఖడ్గమని ఎబ్రీ భక్తుడు 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. అది ఎవరినైనా శోధిస్తుంది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను, నరములను విభజించినంత మట్టుకు వరకు దూరిపని చేస్తాం. మన దినచర్యలో వాక్యమును చదువుతున్నామా, మన దినచర్యలో వాక్యమును ధ్యానిస్తున్నామా, మన దినచర్యలో వాక్యమును పఠిస్తున్నామా, మన దినచర్యలలో వాక్యాన్ని గూర్చిన ఆలోచన కలిగిన వారిగా ఉన్నామా? పిల్లలు గమనించాలి. కొంతమందిని మనం గమనించగలం, ఆ దినమంతట్లో ఏదో పనులలో ఇముడిపోయి బిజీ అయిపోయి ఆ క్రమకోడికి వచ్చేసి, లేదా ఆ యొక్క కాటేజ్ మీటింగ్కి వచ్చేసి అప్పటికప్పుడు హడావుడిగా ఉండి, యేసు ప్రభువా మాట్లాడాయా, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, నాతో నువ్వే మాట్లాడాలయ్యా అని చెప్పి అడుగుతున్నట్టుగా మనం చూడగా, సిద్ధపాటుతో కూడిన
దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు సహాయమును కోరి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నిలబడితే సంఘానికి, కుటుంబానికి, వాక్యం వింటున్న సమాజానికి మేలుకరంగా ఉంటుందని మనం ఎరుగుతున్నాం. పిల్లల మనమల్ని మనం కాపాడుకోవాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. కనుపాప వలె ఆయన కాపాడుతున్నాడనే మాటలు మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలను మరి 40 సంవత్సరములు వారి వస్త్రములు పిల్లర మాయలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, ఆయన వారిని కాపాడుతున్నాడనే మాటలు మనం చూడగలం. కానీ వారు దేవుడు మేలు చేసినప్పుడు మరి నీరిచ్చాడు స్తోత్రం అన్నాడు, ఆహారం ఇచ్చారు స్తోత్రం అన్నాడు, మాంసం పెట్టారు దేవుడిచ్చాడు స్తోత్రం అన్నారు, యోర్దాను నదినప్పుడు దాటినప్పుడు, ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయగా దేవుడు స్తోత్రము గానము చేయుట మంచిది, ఆయన గొప్పవాడు, కాపాడేవాడు అన్నాడు. తిరిగి మరలా ఆయనను మరిచినట్టుగా మరి దేవుని సేవకుని మీద, దేవుని ప్రజల మీద తిరుగబడిన ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రతకు గురైపోయి శాపమును కొని తెచ్చుకున్న వారిగా మన పితరులైన ఇశ్రాయేలును మనం చూడగలం. ఆ మాట, ఆ సంగతిని రిపీట్ చేస్తూ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయములో 1వ వచనంలో, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మన పితరులందరూ అని చెప్పాడు. మేఘము కింద ఉండి సముద్రం నడిచిపోయి సాదృశ్యమైన బాప్తిసము తీసుకున్నారు, సాదృశ్యమైన పానం చేశారు, సాదృశ్యమైన రొట్టెను భుజించారు అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ 4-5 వచనాలలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, తన్ను తాను కాపాడుకోలేకపోయారు అన్నాడు. వారు విచరించారు, దొంగిలించారు, వారు సనిగారు, శోధించారు, వారు తినుచు త్రాగుచు కూర్చోండి ఆడుటకు లేచిరి అంటూ ఇలా చెప్పాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరించబడిరి అనే మాటలు మనం చూస్తున్నాం. వినండి పిల్లారా, అంతేకాకుండా మోషేని ఎదిరించిన వారు, దేవుని ప్రజలను ఎదిరించిన వారు, దేవుణ్ణి ఎదిరించిన వారు, కొరహు లాంటి వారు సజీవులుగానే మరి పిల్లారా భూమి తన నోరు తెరిచి వారిని మింగివేసినట్టుగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కాపాడువాడు కాపాడు. కొంతమంది బలమును చూసుకొని వారు అదొక అహం కలిగిన వారికి ఉంటారు. డబ్బు, ఆస్తి, అంతస్తులను చూసుకొని అదొక అహం కలిగిన వారికి ఉంటారు. కులము వాదన చూసి అహం కలిగిన వారికి ఉంటారు. పెద్దల పలుకుబడి వాదను బట్టి అదొక అహం కలిగిన వారికి ఉంటారు. డబ్బు ఉంటే, ఉన్నతమైన స్థితిలో ఉంటే అదొక విధానంలో ఉంటారు. ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ వ్యక్తులను మనం చూడగలం. కొంత చదువొచ్చి, కొంత వాక్యం చెప్పగలిగి మరి పెద్దలతో సహవాసం కలిగిన వారికి ఉంటే అదొక రకమైన పరిస్థితులకు మనం చూడగలం. తుదకు వేరీతిగైనా ప్రభువు మనకిచ్చిన ఆ సమయమును గుర్తిరిగి, ఆ స్థానాన్ని గుర్తిరిగి మరి దేవుని సన్నిధిలో మనమల్ని మనము కాపాడుకొనుట క్షేమము అనే సత్యాన్ని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాక్య ప్రకారము ప్రవర్తించాలి. వాక్యమును బోధించే నేను లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాక్యమును బోధించుదే కాదు, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. పిల్లల చార్లెస్ స్పర్జన్ గారు అనుకుంటాను, బహుశా అంత గుర్తులేదు, కానీ నీవు చెయ్యకపోతే చెప్పొద్దు బోధకుడా, పెద్దలారా, పరిచారకులారా అని చెప్పాడు. దేవుని లేఖనములో ఉన్న మాటలను ఎదుటి వారికి, విశ్వాసులకు, సంఘములో, సమాజంలో, సభలలో మీరు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి, వాక్యం ఇలా చెప్తా ఉంది అని చెప్పే మనం, అది మనకు కూడా వర్తిస్తుంది. వాక్య ప్రకారముగా మనం ప్రవర్తించాలి. ఒక విశ్వాసికే కాదు, అది విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసి కాపాడుకోవాలి, పరిచారకుడు కాపాడుకోవాలి, పెద్ద కాపాడుకోవాలి, సేవకుడు కాపాడుకోవాలి. మనందరం కూడా కాపాడుకోవాలి. ప్రభు వారికి ఉన్న పేర్లు ఆయన కాపాడువాడు, ఆయన కాపాడువాడు, ఆయన కాపాడువాడు. పిల్లలు గమనించాలి. మరొక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
27వ వచనంలో కూడా ఒక మాటను మనం చూడగలం. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే భక్తి అని చెప్పాడు. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. చూచుట వలన, వినుట వలన, మాట్లాడుట వలన, ఆలోచించుట వలన మాలిన్యం కలగవచ్చు. మనకు తెలుసు 3 కోతుల కథను మనం వినవచ్చు. చెడును చూడకూడదు, చెడును వినకూడదు, చెడును మాట్లాడకూడదు అనే మాట మనం చూస్తున్నాం. అది బైబిల్ వాడది. ప్రభు ఎప్పుడో చెప్పాడన్నమాట. కనులను కాపాడుకోవాలి, చెవు గలవాడు వినుగాక అని చెప్పాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 3వ వచనంలో నీ పెదవులను కాపాడుకోవాలి అని చెప్పాడు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనంలో అన్నాడు నీ హృదయమును కాపాడుకోవాలి అని చెప్పాడు. హృదయాన్ని కాపాడుకోవాలి, పెదవులను కాపాడుకోవాలి. పిల్లారా గమనించాలి. దశలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మనం గమనించగలం. పిల్లారా మనం అక్కడ గమనించినట్లయితేనే పరిశుద్ధతను కాపాడుకోవాలి అని మాట చూడగలం. ఎఫెసులో, కొలస్సీలో, ఫిలిప్పీలో, రోమలో, కొరింథీలో, ఈ జూమ్ లో పాల్గొన్న వారందరూ దైవలేఖనం ప్రకారం పరిశుద్ధులు, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు, క్రీస్తు యేసు చేత విమోచించబడిన పరిశుద్ధులు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది ఏమనగానే మాటలు మనం చూడగలం. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. పిల్లారా గమనించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ మాట చదివితే బాగుంటుందేమని నేను తలుస్తూ ఉన్నాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక మనందరికి తెలిసిన మాట. ఆయా సందర్భాలలో ఆ మాటను మనం ఎక్కువగా ఉచ్చరిస్తున్నట్టుగా మనం చూడగలం. మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే మీలో ప్రతివాడు పిల్లారా దేవుని వెరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక అన్నాడు. అన్యజనులు కామాభిలాషయందు కలిగి ఉంటారనే మాట ఇక్కడ చెప్తున్నాడు. పరిశుద్ధతను పిల్లారా పరిశుద్ధతను తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అన్నాడు. అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఘటమును కాపాడుకోవాలి, కామాభిలాషయందు కాక అలా కలిగిన వారు అన్యజనులని చెప్పాడు. దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. అన్యజనుల ఆచారములు నేటి క్రైస్తవ సంఘములోనికి బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా గమనించాలి. ఆయా పరిస్థితులలో బాధ్యత కలిగిన పరిచారకులు, పెద్దలు, మరి సేవకులు కూడా వారితో ఏకీభవించవలసిన పరిస్థితులు వేరుపడుతున్నాయి. ఆ విషయాలలో మనం జాగ్రత్తగా మరి ఉండాలని దైవ గ్రంథం ఘోషిస్తా ఉంది. వీలైనంత వరకు, చేతనైనంత వరకు మనము చేయిస్తున్న కార్యక్రమాలు, మన ద్వారంగా జరుగుతున్న కార్యక్రమాల ద్వారంగా దేవునికి మహిమ రావాలి. పిల్లారా గమనించాలి. సమూయేలు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల్లో ఇలా అన్నాడు, బాల్యము నుండి నేను మీ కార్యములు జరిగించుతూ వచ్చి తిని, నాలో ఏదైనా తప్పు గాని, లోపము గాని, నిందె గాని మీరు చూపించగలిగిన వారు ఉంటే చూపించవచ్చు అని చెప్పాడు. నేను మీ దగ్గర నుండి ఏమి ఆశించలేదు అని చెప్పాడు. మీరే చెప్పవచ్చు అనే మాట మనం చూడగలం. తన విశ్వాస జీవితములో కాపాడుకున్నాడు అనే మాటను సమూయేలు గురించి మనం చూడగలం. చక్కటి నడవడి బాల్య దినములో నుండి యెహోవాకు వాడు ప్రతిష్ఠుడని తల్లి చెప్పగా వాడు అప్పుడే యెహోవాకు అక్కడనే మృక్కెను అనే మాటలు మనం చూస్తాం. బాలుడైన సమూయేలు ఏఫోదును ధరించి యెహోవా సన్నిధిలో వెదుగుచుండెను అనే మాట మనం చూడగలం. నాటి దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమౌట అరుదు. పిల్లారా ఏలి కుమారులను బట్టి మరి చాలా భయంకరమైన పరిస్థితులు షిలోహు మందిరంలో ఉన్నాయి. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు వేరీతిగా వారు దేవుని ప్రేమను ధిక్కరించి పడిపోయారనే సంగతులు చెబుతూ వచ్చాడు.
ఇకాబోదు ప్రభావం పోయిన వారిగా వారు ఉన్నారని చెప్పారు. సరి అయిన నాయకుడిగా, నమ్మకమైన నాయకుడిగా, తన బాల్య దినము నుండి వృద్ధాప్రయం వరకు విశ్వాసమును కాపాడుకున్న వాడిగా సమూయేలును మనం చూస్తాం. పిల్లలు గమనించాలి, జాగ్రత్తగా మనం గమనిస్తే మనకు తెలుసు దానియేలు గూర్చిన మాటలు మనం చూడగలం. మొదటి అధ్యాయంలో దానియేలు తన్ను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి అనే మాట మనం చూడగలం. ఎంత మంచి మాట అండి. భోజన పానీయం విషయంలో గొప్ప శోధన వచ్చి పడినను, ఒక అన్య దేశములో ఒక బానిస బాలుడిగా ఉన్నప్పటికీ తన విశ్వాసమును కాపాడుకున్న దానియేలు. అందుకే బబులోను సామ్రాజ్యములో ఒక ప్రాముఖ్యమైన వాడిగా ప్రభు ఇచ్చాడు. విశ్వాసమును కాపాడుకొనుట వలన దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. విశ్వాసమును కాపాడుకున్న భక్తులలో, న్యాయాధిపతులలో, రాజులలో, ప్రవక్తలలో, యాజకులలో, లేవీలలో, దైవ గ్రంథంలో చాలా మందిని మనం చూడగలం. కానీ వారిలో ప్రాముఖ్యమైన వారిగా కొంతమంది పేర్లను పరిశుద్ధాత్మ దేవుడు మరి స్పెసిఫిక్ గా న్యూ టెస్టిమెంట్ సార్వత్రిక సంఘానికి కూడా పత్రికల రూపంలో, సువార్తల రూపంలో, కార్యాల గ్రంథాల రూపంలో కూడా మరలా ప్రభు లెక్కించినట్టుగా మనం చూస్తున్నాం. ఇగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఆ మాట రాయించాడని మనం ఎరుగుతాం. పిల్లరా గమనించాలి. మరి మోషే విషయాన్ని గురించి మనం చూసుకుంటే మరి మనం చూడగలం, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే ధనం విషయంలో శోధించబడిన వాడిగా ఉన్నాడు. అక్కర్లేదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే నా ప్రజలతో నేను శ్రమ అనుభవించుట నాకు మేలను. శ్రమ వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. భోజన విషయంలో దానియేలు శోధించబడ్డా రాజీపడలేదు. ధనం విషయంలో మోషే శోధించబడిన రాజీపడలేదు. తనలో ఉండే రాజకోటను విడిచిపెట్టి ఫరో యొక్క కుమార్తె కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దిగి వచ్చాడు, దేవుని ప్రజలతో శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు మోషేను దేవుడు వెన్నుకున్నాడని, ఏ రీతిగా ఐగుప్తులో ప్రభు కాపాడాడో, ఆ నైలు నదిలో నుండి దేవుడు ఫరో ఇంటిలో పెంచి ఏ రీతిగా పెంచాడనే సంగతులు ప్రభు గుర్తు చేశాడు. మిద్యానారణ్యంలో ప్రత్యేకమైన తర్పీదునిచ్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు నాయకుడిగా ముందుకు ప్రభు సాగించినట్టుగా మనం గొప్ప నాయకుడు అనే పేరు మనం చూడగలం. పిల్లలు గమనించాలి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. భోజన విషయంలో శోధించబడిన దానియేలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ధనం విషయంలో శోధించబడిన మోషే తను తాను కాపాడుకున్నాడు. పిల్లలు గమనించాలి, ఆదికాండములో మనకు తెలుసు ఒక శ్రేష్టమైన ముత్యాన్ని మనం చూడగలం. 12 మంది కుమారులు ఒక కుమారుడైన యోసేపు. పిల్లలు గమనించాలి, అన్ని జనాంగం మధ్య ఉన్నాడు. అన్నల చేత నిందించబడి, హింసించబడి, దూషించబడి, బంధించబడి, గోతిలో వేయబడి, తిరిగి తీసి వస్త్రహీనుడిగా చేసి అమ్మి వేసిన అన్నలను క్షమించిన వాడు. ఎంత గొప్పవాడండి. పిల్లారా గమనించాలి, శరీర సంబంధమైన పాపము తను ఎవరు చూడరని సంగతి తెలిసిన, ఎవరు లేడని సంగతులు తను తెలిసిన, తనటి పాపమును చేయకూడదు. నా యొక్క యజమానుడి దృష్టికి, నా పరలోకపు తండ్రి దృష్టికి ఇంత ఘోరమైన పాపం చేసి నేను జీవించడం కష్టము అనుకున్నాడు. పారిపోయాడు. చెయ్యని నేరం నిందిని అనుభవించి చెరసాలలో వేయబడ్డాడు. ఏ గృహములో నుండి నిందించబడ్డాడో, ఏ గృహములో నుండి చెరసాల వేయబడ్డాడో అదే రాజవంశములో ఒక కుమార్తెను ఇచ్చి అదే రాజవంశములో వివాహం చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు గమనించాలి, అదే ఐగుప్తును పరిపాలించే ఒక బానిస బాలుడైన యోసేపు ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసమును కాపాడుకున్న
యేషేబు, విశ్వాసమును కాపాడుకున్న దానియేలు, విశ్వాసమును కాపాడుకున్న మోషే, విశ్వాసమును కాపాడుకున్న పిల్లల సమూయేలు, ఎంతమందిని చూడగలం? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పెదవులను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, హృదయమును కాపాడుకున్నారు అనే మాటలు మనం చూడగలం. పిల్లరగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, పిల్లల ఆత్మ కలిగించు ఐక్యత యందు అన్నాడు ఐక్యతను కాపాడుకోవాలి అని మనం చూస్తున్నాం. పిల్లరా, చాలా దుఃఖకరమైన సంగతి, ఐక్యతను కోల్పోయిన పరిస్థితిలో నేటి దినాల్లో మనం ఉన్నాం. అనుకుంటున్నాం పిల్లల గమని, ఒక గ్రూపు, ఒక కులము, ఒక సమాజము, ఒక గుంపుకు మాత్రమే పరిమితమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజం ఉండుట. ఇది ప్రభువుకు చాలా బాధాకరమైన సంగతి. ప్రభువు మనలను క్షమించునుగాక. అట్టి మనసుల నుండి మనం జాగ్రత్తగా ఉండాలి, దూరముగా ఉండాలి. ప్రభు వైపు, ప్రభు పక్షాన చేరేవారిగా మనం ఉండాలి. పిల్లలు గమనించాలి, చదువు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఒకవేళ వాక్య జ్ఞానము, చమత్కారం ఉండొచ్చు, లేకపోవచ్చు, పరిశుద్ధత ఉండాలి. మన ఘటములను మనము కాపాడుకొనుట, అది దేవునికి మహిమ. ఆత్మ కలిగించు ఐక్యత అని చెప్పాడు. మరి ఎప్పే సంఘానికి రాస్తూ, దేవుని ఆత్మ ఆధీనంలో, దేవుని ఆత్మ స్వాధీనంలో, దేవుని ఆత్మ నడిపింపుకు మనం అప్పగించుకుంటే ఆత్మ కలిగించు ఐక్యతకు లోబడే వారిగా మనం ఉంటాం. అందుకే అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. పిల్లారా గమనించాలి, నిన్ను నన్ను బట్టి దుఃఖపడుతున్నాడా? పెద్దలారా, సేవకులారా, పరిచారకులారా, విశ్వాసులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పిల్లారా గమనించాలి, చెప్పుట సులభమే, చేయడం కష్టం. చాలా మంది చెప్తారు, కానీ చేయడం కష్టం అని చెప్తుంటారు. వినేవారు కూడా అంటారు, పిల్లారా చెప్పేవాడికి వినేవాడు లోకు అని చెప్తుంటారు. సహజంగా ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా ఈ మాట మనం చూస్తున్నాం, విశ్వాసమును కాపాడుకుంటేనే. పిల్లారా గమనించాలి, నా పరుగు కడ ముట్టించాను, నిండు వృద్ధాప్రియం వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారికి ఉండాలి. లోపాన్ని, బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను, దేవుని నొప్పించేది, దేవునికి విశ్వాసానికి మరి నష్టం కలిగించేది, అది ఎంత గొప్పదైనా దానిని మనము విసర్జించాలి, మనం అసహించుకోవాలి, దానిని వదిలిపెట్టాలనే సత్యాన్ని గమనించాలి. పిల్లరా, మోషే వదిలిపెట్టుకున్నాడు, దానియేలు వదిలిపెట్టుకున్నాడు, యేషేబు వదిలిపెట్టుకున్నాడు. పిల్లరా గమనించాలి, సమూయేలు వదిలిపెట్టుకున్నాడు, పౌలు గారు వదిలిపెట్టుకున్నాడు. గనుకనే ప్రభు అంచెలంచెలుగా వారిని దీవిస్తూ వచ్చాడు. చెప్పే నేను వింటున్న మనము ప్రభు కొరకు ఇంకా ఏమైనా వదిలిపెట్టుకొనని ఉన్నవా, విడిచిపెట్టనివి ఉన్నవా ఆలోచన చేయాలి. నష్టపరుచుకొనని ఉన్నవా అనే సత్యాన్ని గమనించాలి. నాకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్పాడు. ఆకర్షితులమవుతున్నామా? పిల్లరా గమనించాలి, ఆకర్షితులమై మరి దేవునికి ఇబ్బంది కలిగిస్తూ జీవించే వారిగా ఉన్నామా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగి హృదయమును నొప్పించుకొని ఎన్ని రోజులు మనం బ్రతుకుతాం? పిల్లరా, చివరి దినాల్లో మనం ఉన్నాం. మరి ప్రభు రాబోతున్నాడు. బహుశా ఈ లైవ్ లో ఉన్న వారందరూ కూడా పెద్దలు, సేవకులు, పరిచారకులే అనుకుంటున్నాను. విశ్వాసులు తక్కువగా ఉన్నారేమో అనుకుంటున్నాను. మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము చెప్పువారమై ఉండక, లేదు వినువారమై ఉండక, దాని ప్రకారముగా జీవించుట, అది దేవునికి మహిమ, మన క్షేమం అనే సత్యాన్ని గమనించాలి. మనల్ని మనము కాపాడుకోవాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. 121వ కీర్తనలో, ఈ యాత్ర కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటలు మనం చూడగలం. 6 పర్యాయములు కాపాడువాడు, కాపాడువాడు, కాపాడువాడు అని మన ప్రభు వారికి ఉన్న పేరును మనం చూస్తున్నాం. అవునండి, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన కాపాడువాడు.
ఆయన విడిపించేవాడు, ఆయన విడుదల చేసేవాడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు, ఆయన తోడుగా ఉండేవాడు, ఆయన నడిపించేవాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన మనతో ఉండి కాపాడుతాడు, మన మధ్య నుండి కాపాడుతాడు, మనలో ఉండి కాపాడుతాడు, మన చుట్టూ ఉండి కాపాడుతాడు. ఈ లేఖనాలన్నీ మనం ఎరిగిన వారిమే. మనం దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాం. ఇక్కడ లైవ్ లో ఉన్నవారు పిల్లలు గమనించాలి, మీరందరూ కూడా చెప్పగలరు, దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడని చెప్పగలరు. ఎన్నో అపాయాలు, ప్రాణగండాలు, మరణ పరిస్థితి, ఐసీ సెక్షన్స్, మృత్యువుతో పోరాడి గెలిచిన వారిగా మనం ఉన్నాం. ప్రభువులో ఉండుట వలన అనేకమైన వాటిని విసర్జించి నష్టపోయి పోగొట్టుకొని ప్రభునే సంపాదించుకున్న వారు లేరని నేను చెప్పట్లే. ఈ జూమ్ మీటింగ్ లో వినండి పిల్లారా, గమనించాలి, నేటి క్రైస్తవ సమాజంలో కూడా లేరని చెప్పట్లే. ఉన్నారు 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 ఉన్నారు. ఒకసారి మళ్ళా రెటిఫై చేసుకున్నాం. మరొకసారి పిల్లారా ఈ మాటను మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ లైవ్ లో వీక్షిస్తున్న వారు వాక్యం తెలియని వారని కాదు, మనందరికీ వాక్యం తెలుసు. మరి ముఖ్యంగా మన అసెంబ్లీలో ఉన్న వారికి వాక్యం ఏమి కొదవలేదు. ప్రతి అదర్ డినామినేషన్ లో ఉన్నవారు, మన సంఘాలను గురించి మన గురించి చెప్పిన వారు, బ్రదర్ అండ్ అసెంబ్లీస్ వారు వాక్యం ఎరిగిన వారని చెప్తారు. అవును ప్రియులారా, ఇది నమ్మదగిన సత్యము. అదర్ డినామినేషన్ వారంతా ఒప్పుకుంటారు. కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించే సేవకులుగా ఉన్నామా, పెద్దలుగా ఉన్నామా, పరిచారకులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా? అలా ఉంటేనే మన విశ్వాసమును కాపాడుకున్న వారిగా ఉంటాము. దేవుడు మనల్ని వెన్నుకొని వేర్పాటు చేసుకొని దేవుడు నిర్ణయించిన, దేవుడు వెన్నుకున్న ప్రభువారు మనకిచ్చిన ఆ పనికి నమ్మకమైన వారిగా ఉండుట, అది దేవునికి మహిమ. పిల్లలు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడ ముట్టించాను అన్నాడు. దేమా నన్ను విడిచి వెళ్ళాడు. ఆశీలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళారు. ఎవరు నా పక్షాన నిలువలేదు. తిమోతి విశ్వాసమును కాపాడుకుని ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను. నా పరుగు పందెం ప్రారంభం నుంచి దమస్కు పట్టణములో ప్రభు నన్ను దర్శించిన నాటి నుండి, ప్రభు నన్ను ఆ దారిలో దర్శించినతో మాట్లాడిన నాటి నుండి నా మరణము వరకు నేను విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ఎంత గొప్పవాడండి. లైవ్ లో వీక్షిస్తున్న నా ప్రియ తల్లిదండ్రులారా, పెద్దలారా, నాతోటి జత పని వారులారా, పిల్లారా, ఈ మాటలు ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉందాం. మన శేష జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఇంకా ఏ విషయములో మనము కాపాడుకునే విషయంలో వెనుకబడిన వారిగా ఉన్నామో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి, మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా కూడా అన్ని జూమ్స్ ఆగిపోయాయి, బహుశా ఏవి నడవట్లే పిల్లారా. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో పెద్దల వలన, మరి సేవకులు, పరిచారకులు, విశ్వాసులందరూ చేరి వచ్చి కొన్ని వేల దినములో నుండి కూడా ఈ జూమ్ కార్యక్రమం నడిపిస్తున్న వారిని బట్టి నేను అభినందిస్తున్నాను. ఒక సేవకుడిగా వారిని ఎంతగానో ప్రభు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రతి దినం ఉదయకాల సమయంలో ఇలాంటి ఫెలోషిప్స్ చేయుట, అది మనకు క్షేమకరం. పిల్లలు గమనించాలి. కానీ మన విశ్వాస జీవితంలో వేరీతిగా ఉన్నామన్న సత్యాన్ని గమనించాలి. ఒక్క మాటను నేను తెలియజేసి అధ్యక్షులకు ఈ సమయం ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లల, జాగ్రత్తగా మనం గమనిస్తే, మనము తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, నీవు నాకు అప్పగించిన దానిని పిల్లరగా కాపాడుకొంటిని, లేదు కాపాడుకొను అనే మాటలు మనం చూడగలం. నీవు నాకు అప్పగించిన దానిని, ప్రభువు అప్పగించిన దానిని కాపాడుకునే వారిగా ఉండాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, పెదవులను కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, ఐకమత్యాన్ని కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన దానిని గుర్తెరిగి నష్టమైన, కష్టమైన, బాధైన, ఇబ్బంది అయినా, మనము నొప్పించబడిన
మనమల్ని మనము కాపాడుకొనుట దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. లైవ్ లో ఇచ్చిస్తున్న మనందరం కూడా ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. మనలో ఉన్న కాపాడుకోకపోవడానికి ఉన్న లోపం ఏదో, బలహీనత ఏదో, అవిధేయత ఏదో, అయోగ్యత ఏదో గుర్తిరిగి మరి వినుట, ఐకమత్యమా, ప్రేమ, మరి కలిసి జీవించుట, సరిగా ఫెలోషిప్ చేయకపోవట, ఆత్మ కలిగించు ఐక్యతను కలిగిన వారికి ఉండలేకపోతున్నామా? అందరితో క్షమించే మనసు, ప్రేమించే మనసు, చేర్చుకునే మనసు లేదా? పశ్చాత్తాపడదాం, ప్రభుకు మహిమ తెద్దాం, ప్రభు మనల్ని సవరించాలని కోరుకుందాం. ఇంకెవరైనా లైవ్ లో యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసు క్రీస్తు నిజమైన దేవుడని గుర్తిరిగి మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన శిక్షను, మన శాపాన్ని, మన పాపాన్ని కలవరి సిలువలో భరించి మన కొరకు మాంసం ముద్ద వలైపోయాడు, మన కొరకు చిల్ల పెంకు వలైపోయాడు, మన కొరకు నీళ్ళ వల్ల బయట పారవేయబడ్డాడు, మన కొరకు ఆయన శరీరము మాంసపు ముద్ద వలె చీల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ఘోరాతి ఘోరమైన మరణాన్ని ప్రభు అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పిల్లారగా ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయముగా గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని మరి మీరు విశ్వాసుల లిస్టులో ఉండి విశ్వాసులుగా తీర్చబడి మీ విశ్వాసమును కాపాడుకుంటూ ఆ పరలోక రాజ్య ప్రయాణమును, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఆయన మహిమలో ముందుకు సాగాలని రక్షణ పొందని వారికి తెలియజేస్తున్నాం. రక్షణ పొందిన వారు మన విశ్వాసమును కాపాడుకుంటూ దేవునికి మహిమ తెచ్చే వారికి ఉండాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం తలలో ఉంచండి, కళ్ళు మేయండి, విన్న మాటలను మన మనసులో ఉంచుదాం. ప్రభు గురించి చెప్పగలం. ప్రభు కాపాడేవాడు, ప్రభు తోడుగుండేవాడు, ఇడిపించేవాడు, విడుదల చేయవాడని చెప్పగలుగుతున్నాం. కానీ మనము నమ్మిన నమ్మకపోయినా ప్రభు కాపాడేవాడే. కానీ మనము విశ్వాసులుగా, పెద్దలుగా, సేవకులుగా, పరిచారకులుగా మనమల్ని మనము కాపాడుకుంటున్నామనే సత్యాన్ని ఆలోచన చేద్దాం. నిజమైన ఆయన పరిశుద్ధతను, విశ్వాసాన్ని, ఘటములను, పెదవులను, హృదయమును కాపాడుకోలేకపోతున్నా నన్ను క్షమించు అని నాలో ఉన్న లోపమిదని ప్రభు స్థానంలో పశ్చాత్తాపడదాం. ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు తన కృప మన పైన అనుగ్రహించినట్లుగా ప్రభు సాయాన్ని కోరదాం. వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. చెప్పేవారిగా, వినేవారిగా ఉండక అనుసరించే వారిగా ఉందాం. మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడిన యేసు వైపు చూస్తూ మన విశ్వాస పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ మరణం వరకు నమ్మకంగా ప్రభు మనములను చేయాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని మరి నడిపించాలని ప్రభు పేట కోరుతూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు బ్రదర్. అన్నారు రాజ్ కుమార్ బ్రదర్ వందనాలు. ప్రియులరా, మనం ఈరోజు ఉదయం చక్కని సందేశాన్ని విన్నాం. దేవుని దాసులు రాజ్ కుమార్ గారు 121వ కీర్తనలో నుండి కాపాడుకుంటా అన్న విషయాన్ని తీసుకొని విశ్వాసము, పరిశుద్ధతను, మన హృదయమును, నోటిని కాపాడుకుంటా విషయాలు అందించారు. విశ్వాసి తన జీవితంలో ప్రభువు రాకడకు సిద్ధపడుతున్న మనము ఏ విషయాల్లో కాపాడుకోవాలి, మన ఘటనలను కాపాడుకోవాలన్న విషయం కూడా అందించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం. బ్రదర్ సోమశేఖర్ గారు ఉన్నారు. బ్రదర్ ఎం సోమశేఖర్ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. బ్రదర్ సోమశేఖర్ గారికి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ రీతిగా సన్నిధి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మా తండ్రి, మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. అయినా కాపాడుకునుట మాటను బట్టి స్తోత్రాలు. అపోస్తుడైనటువంటి పౌలు విశ్వాసమును కాపాడుకుంటుని ఆ పరుగు కడముట్టించితిని అన్న మాటను బట్టి స్తోత్రాలు.
మంచి పోరాటము పోరాడి తిని మా విశ్వాస యాత్రలో మేము కూడా మా తండ్రి మా విశ్వాసాన్ని కాపాడుకొని నానా యేసయ్య మేము పవిత్రపరచుకోవాల్సినటువంటి సంగతులను మమ్మల్ని మేము పవిత్రపరచుకొని మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని నాయన యేసయ్య అయినటువంటి మాటలను హృదయాలలో పదిలపరచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని మీరే తోడు నీడుగా ఉండమని సమస్తాన్ని మీ దయగల పాదాలకు అప్పగిస్తూ కుమారుడు రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈరోజు పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి ప్రేమ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నాకు ఈరోజు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి ప్రేమపూర్వక వందనాలు చెప్పి అప్పగిస్తున్నాను. వారు